సూర్యారిష్టే తు సంప్రాప్తే సూర్యపూజాంచ కారయేతు సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే. విశ్వావసు నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాశులలో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆరాధనలు చేయాలనే విషయాన్ని చూస్తున్నప్పుడు కర్కాటక రాశిలో మనకు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయి. ఒకవేళ నక్షత్రాలు తెలియకుంటే అక్షరాలతోటి కూడా మనము పేర్లను చూసుకోవచ్చు. హీ, హూ, హే, హే, డా, డీ, డూ, డే, డో ఈ అక్షరాలు ఉంటే వాళ్ళు దాని ద్వారా కర్కాటక రాశిని గమనించవచ్చు. అయితే కర్కాటక రాశికి ఈ సంవత్సరము ఆదాయం చూసినప్పుడు 8 రూపాయలు వీరు సంపాదిస్తే 2 రూపాయలు ఖర్చు పెడతారు. ఆదాయపరంగా చూసినప్పుడు బాగానే ఉంది. అయితే వీరికి సంఘంలో గౌరవం కూడా 7 గౌరవిస్తే 3 విమర్శిస్తారు. కాబట్టి ఆదాయ వ్యయాలు కానివ్వండి, తర్వాత రాజపూజ్యత, అగౌరవం వీటిని గమనించినప్పుడు బాగానే ఉంది. అయితే వీరికి సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత జాగ్రత్తలను పాటించవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వీరి జాతకంలో విశ్వావసునామ సంవత్సరంలో గురుస్థానాన్ని గమనించినప్పుడు, గురువు యొక్క సంచారాన్ని గమనించినప్పుడు మే 13 వరకు 11వ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే గురువు మార్పు కాకముందు ఏది మొదలుపెట్టినా కూడా శుభకరంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మే మాసం దాకా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. మరి మే 14 నుండి అక్టోబర్ 18 వరకు, తర్వాత డిసెంబర్ 5 నుండి సంవత్సరం మొత్తం కూడా వీరికి గురు గమనం అనేది చక్కగా లేదు. కాబట్టి 12 జన్మస్థానాలలోకి గురువు వస్తున్నాడు. కాబట్టి ఈ గురు సంచారం వలన కొంతవరకు నష్టపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అందుకే గురువుకు సంబంధించినటువంటి గురు జపం కానివ్వండి, గురు స్తోత్రాలు కానివ్వండి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క మరి స్తోత్రాలు చదువుకుంటే గురువు వీరికి అనుకూలంగా ఉంటూ ఉంటుంది. ముఖ్యంగా తర్వాత శనిగ్రహాన్ని గమనించినప్పుడు, శని సంచార యోగాన్ని చూసినప్పుడు వీరికి అష్టమ, నవమ స్థానాలలో శని ఈ సంవత్సరము ఉన్నాడు. మరి శని అష్టమ, నవమ స్థానాలలో ఉన్నప్పుడు అష్టమ శని అష్ట కష్టాలని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి శనిగ్రహానికి అనుకూలంగా ముఖ్యంగా వీరు తరచూ రాత్రి ప్రయాణాలు చేయకండి. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, అపమృత్యు దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. 9వ స్థానము కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ముఖ్యంగా రాత్రి సమయాలలో వీళ్ళు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిదని భావిస్తూ ఉన్నాం. తర్వాత రాహుగ్రహాన్ని చూసినప్పుడు 9, 8 స్థానాలలో రాహుగ్రహం యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం కనబడుతూ ఉంది. మరి రాహుగ్రహం యొక్క సంచారం కూడా సరిగా లేదు. కాబట్టి కొంత దూరదృష్టితో ఏ పని చేసినా కూడా మనకు లాభం ఉంటే మాత్రమే ఆ పనికి ముందుకు వెళ్ళండి. లేకుంటే అననుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతూ ఉంటాయి. కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మే 16 దాకా కేతుగ్రహం 3వ స్థానంలో అనుకూలంగా ఉంది. తర్వాత సంవత్సరం మొత్తం కూడా 2వ స్థానంలో అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రాహువు, కేతు, శని ఈ గ్రహాలను అన్నిటిని గమనించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 50% విజయాలు, 50% అపజయాలని చెప్పవచ్చు. అయితే వీరికి వ్యాపార, ఉద్యోగ, వివాహ, విదేశీయానాలన్నీ కూడా మే మాసం దాకా
అనుకూలించే అవకాశం కనబడుతూ ఉంది. తదుపరి కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు. అష్టమ నవమ శని సంచారం వల్ల అనారోగ్య ఫలితాలు, బంధు విరోధం అనేది జరుగుతూ ఉంటుంది, ధన నష్టం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత ముఖ్యంగా మరి కర్కాటక రాశి జాతకంలో చూసినప్పుడు మనము పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి వారికి 4 మాసాలు కఠినంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మొదటి 4 మాసాలు కొంత కఠినంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారికి చివరి 4 మాసాలు కష్టకరంగా ఉంటుంది. కాబట్టి మేము ఏదైతే చెప్తూ ఉన్నామో ఆ సమయాలలో కొంత జాగ్రత్తగా ఉంటే మనకు దైవం అనుకూలంగా ఉంటుంది, దైవ సహాయం కూడా మనకు అందించబడుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ అష్టమ శనిగ్రహంతో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు వీలైనంత వరకు శివాభిషేక కార్యక్రమం, మహామృత్యుంజయ జపము, హోమము, సుందరాకాండ పారాయణం చేయించుకుంటూ మరి ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. వేరే బిజినెస్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కానివ్వండి, వ్యాపార రంగంలో పెట్టుబడులు కానివ్వండి, ముఖ్యంగా జాయింట్ పెట్టుబడులు ఏవి కూడా పెట్టకుండా ఈ సంవత్సరం మీరు ముందుకు పోతే మీకంతా బాగానే ఉంటుంది. మరి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం. కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం అని చెప్పేసి ప్రతి శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామికి చక్కగా పూజ చేయండి. మీకు అన్నిట శుభాలు జరుగుతూ ఉంటాయి. ఓం తత్సత్గా ఉంది. తర్వాత సంవత్సరం మొత్తం కూడా 2వ స్థానంలో అనుకూలంగా లేదు. కాబట్టి ఈ రాహువు, కేతు, శని ఈ గ్రహాలను అన్నిటిని గమనించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము 50% విజయాలు, 50% అపజయాలని చెప్పవచ్చు. అయితే వీరికి వ్యాపార, ఉద్యోగ, వివాహ, విదేశీయానాలన్నీ కూడా మే మాసం దాకా అనుకూలించే అవకాశం కనబడుతూ ఉంది. తదుపరి కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు. అష్టమ నవమ శని సంచారం వల్ల అనారోగ్య ఫలితాలు, బంధు విరోధం అనేది జరుగుతూ ఉంటుంది, ధన నష్టం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత ముఖ్యంగా మరి కర్కాటక రాశి జాతకంలో చూసినప్పుడు మనము పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి వారికి 4 మాసాలు కఠినంగా ఉంటుంది. పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మొదటి 4 మాసాలు కొంత కఠినంగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారికి చివరి 4 మాసాలు కష్టకరంగా ఉంటుంది. కాబట్టి మేము ఏదైతే చెప్తూ ఉన్నామో ఆ సమయాలలో కొంత జాగ్రత్తగా ఉంటే మనకు దైవం అనుకూలంగా ఉంటుంది, దైవ సహాయం కూడా మనకు అందించబడుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ అష్టమ శనిగ్రహంతో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు వీలైనంత వరకు శివాభిషేక కార్యక్రమం, మహామృత్యుంజయ జపము, హోమము, సుందరాకాండ పారాయణం చేయించుకుంటూ మరి ఉన్న దాంట్లో తృప్తి పొందాలి. వేరే బిజినెస్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కానివ్వండి, వ్యాపార రంగంలో పెట్టుబడులు కానివ్వండి, ముఖ్యంగా జాయింట్ పెట్టుబడులు ఏవి కూడా పెట్టకుండా ఈ సంవత్సరం మీరు ముందుకు పోతే మీకంతా బాగానే ఉంటుంది. మరి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం. కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం అని చెప్పేసి ప్రతి శనివారం, మంగళవారం ఆంజనేయ స్వామికి చక్కగా పూజ చేయండి. మీకు అన్నిట శుభాలు జరుగుతూ ఉంటాయి. ఓం తత్సత్.